ఏమైంది? అయ్యో, నువ్వు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వు. అయ్యో, మల్లిక ఏం లేదు మాయా. మల్లిక ఆ దేవుడు వేషం వేసిన ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందో వచ్చి చూడమ్మా. రత్నం బాబు ఏం జరిగినా సరే మల్లికను బయటికి రావద్దని చెప్పాడు కదా. లేనిపోని పాపం చుట్టుకుంటుంది. నువ్వు వెళ్ళమ్మా. చెప్పేది వినమ్మా మల్లిక. గట్టిగా పట్టుకో. నీకేం కాలేదుగా, నీకేం కాలేదుగా. నువ్వు బండిలోనే ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. సార్ వదలండి సార్. సార్ సార్ చెప్తే వినండి సార్. నన్ను వదలండి సార్. త్వరగా రావాలండి సార్. నా గురించి ఏం దిగులు పడకండి. తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి. చెప్పన్నా. రత్నం అరెస్ట్ చేశారా? బార్డర్ దాటకూడదు, దాటితే లేపేస్తారు. నేనేం చేయాలో చెప్పు. నీకు బార్డర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ తెలుసా? నాకు బాగా తెలుసన్నా. అయితే వాట్సాప్ లో ఆర్డర్ కాపీ పంపిస్తాను, ప్రింట్అవుట్ చేసి ఆయన చేతికి ఇవ్వు. సార్
అరెస్ట్ చేశాం కూడిటి వాడు తిరువల్లూరు కోర్టులో రిమాండ్ చేస్తున్నాం. సబ్ జైల్లో వచ్చే అంత టైం లేదు, రాత్రిలో గాని క్లోజ్ చేసాయి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఎడనో 24/7 డే అండ్ నైట్ వర్కింగ్. ఈ విషయంలో నువ్వు నేను ఒకటే. రే పక్క, నాది కాకి చొక్కా, నీది నల్ల చొక్కా. నేను పిస్టలు, నువ్వు స్పానరు. రే నేను పోలీసు, నువ్వు 1వ నంబర్ 4. నీ గొంతు నా గొంతు ఒకేలా ఉండొచ్చు, అది నా కర్మ. చిన్నతనంలో బొంగరం మింగేసా. నేను గోలికాయని మింగేసా. అన్నా నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలన్నా నీకు తెలుసు కదా. జీపే 18% జిఎస్టీ -10% టీడీఎస్. లంచానికే జీఎస్టీ తీసుకునే నిజాయితీ పరుడు నువ్వేనబ్బా. రేపు ఐటీయో ఈడియో వచ్చి అడిగితే అకౌంట్ షార్ప్ గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యు నో. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఎస్ఐ ఆ వెహికల్ ని స్టాప్ చేయి. ఎవరయ్యా మీరు? నాங்க తమిళనాడు పోలీస్. పంజాబీ దబాలో చపాతీలో వాడిలో ఉన్నాం. యూనిఫామ్ పతా పోలీస్ అని తెలియట్లేదా? ఇక్కడేం పని? ఒక క్రిమినల్ ని తీసుకెళ్తున్నాం. నువ్వు క్రిమినల్ ని తీసుకెళ్తావా, కిర్ని పండుని తీసుకెళ్తావా? నాకు కావాల్సింది గిల్మా. జిఎస్టీ ప్లస్ మైనస్ టీడీఎస్ జీపే ఓన్లీ. ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి. తల్లియా రా. కొంచెం లైన్ లో ఉండండి సార్. అయ్యో వీడిని తీసుకుపోతున్నారా? రే వీణేరా మా ఆంధ్ర పోలీస్ 2 నెలల నుంచి గాలం వేసి వెతుకుతున్నాం. ఏమంటున్నారు సార్? ఏమంటున్నానా? పోలీసుని కొట్టదుకు అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు. పట్టేసా. అయ్యో చెస్ట్ మీద వేటు, చెవు మీద ఘాటు. వి హావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దిస్ ఇస్ వెరీ ఇల్లీగల్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏయ్ ఆ బెడిల్ తీసావో వాడు పారిపోతాడు. Hey, stop the nonsense. గోయింగ్ అగైన్స్ ద లా సార్. సీ ద ఆర్డర్. You have only department order. I have the court order. తిరిగిపోయింది. నాని జడ్జి కిட்ட సరెండర్ చేస్తాను. ఉనికి కావాలన్నా పీటీ వారెంట్ వేసి తీసుకుపో. ఓకే. మూర్తి మూర్తి నా పేరు భారతి. మూర్తి నా పేరు ఆర్తి. మూర్తి నేను ఏమైనా 3 మంచాల మీద పడుకున్నానా? ఇదిగో. దొబ్బేశావా? ఏం మూర్తి నీ కడుపులో పొడిసారట, వాడి చేయి నరికారట, ఆ అమ్మాయిని కొల్ల పొడిసారట. అసలు ఏం జరిగింది? అంతా తెలుసుకునే వచ్చావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏమయ్యా, పేపర్లో చదవడానికి యూట్యూబ్ లో చూడడానికి తేడా ఉందిగా. ఒక్కొక్కడు 6 అడుగులు ఎత్తున కొరివిదెయ్యాలా ఉన్నారు. ఒకడు కత్తి తీసుకొని తిన్నగా మల్లికను పొడవడానికి వచ్చాడు. నేను ఊరుకుంటున్నా, తలతో ఒకడు పొట్లో గుద్ది వెనక్కి తోసి పారేశాను. గాడ్జీలా అంత బరువు ఉన్నాడు. నాకైతే దిమ్మ తిరిగినంత పని అయింది. ఆ తర్వాత ఏమైందా? పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడువులో కత్తి దూర్చాడబ్బా. ఏదో లావుగా ఉన్నాను కనుక కత్తి లోపలికి వెళ్ళి సాఫ్ట్ గా బయటకు వచ్చేసింది. నీలా బక్కగా ఉండుంటే లోపలికి వెళ్ళిన కుక్క వాల్ ట్యూబ్, సైకిల్ ట్యూబ్ అన్నింటినీ బయటికి లాగేసేది. అప్పుడు నీ పేగులకు నువ్వే పంచరేసుకోవాల్సి వచ్చేది. వీడేమో మాటికి అన్నకి నేనే కుడి చెయ్యి అంటూ ఉంటాడు. ఆ కుడి చెయ్యిని ఎవడో నరికి ఊరగాయ జాడీలో పడేసిపోయాడు. జాడీలోంచి ఆ చెయ్యిని తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం. దీనికి కారణం కాళహస్తి కాశీగాడే. ఆడిని తొక్కి నారదేస్తాడు చూడు. సారీ. అవతలకి. ఎంత పెద్ద రౌడీలైనా ఈ ఆడాల విషయంలో వీక్ అయిపోతున్నారు. బ్రాసిగాళ్ళు. రత్నం ఎమ్మెల్యే సార్ లైన్లో ఉన్నారు. బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. వకీల్ ఇక్కడికి వస్తున్నాడు. హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకుంటా. బాబు మీకేం కాలేదుగా? ఏం కాలేదు సార్. ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను కదమ్మా. సారీ, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా? నేను ఆ రోజే చెప్పానుగా, ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా. ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నావు? ఏంటక్క? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్లు అవుతుంది. ఇదిగో, ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు, నా సమస్య. మా పన్నీర్ మావయ్య సమస్య. మా మావయ్య ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఓడిపోని ఇవ్వలేదు. ఓడిపోవచ్చు. మన మీద తప్పుంటే ఓడిపోవచ్చు, లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఇచ్చేయాలా అనుకుంటే నేను చచ్చక ఇచ్చుకోపో. అయ్యో బాబు,
ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. క్లాస్ రూములు రెడీ అయిపోయాయి. బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి. సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారో? ఏమండి వాడు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మనం ఇంకెందుకు భయపడాలి? రే పిచ్చోడా, స్థలమే వాడి పేరులో లేదు. వాడు పెట్టిన సంతకం ఎలా చెల్లుంది? ఏయ్ మినిస్టరే, ఏమనుకుంటున్నావయ్యా? ఎందుకు లేని ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి, నాకు పరువే పోతుందిరా. నాతో పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను. నీంగలే కాలేజీ రన్ పనికంగా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి. లేదంటే చెన్నైలో ఉన్న 2 ప్రాపర్టీలు నాకు రాసిచ్చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? టైర్డ్ గా ఉంది, ఓ చెంపుడు మజ్జిగ తాగి వస్తా. మళ్ళీ కన్నీ పిల్లని చూడడానికి అలాగా? వచ్చారు. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదురా. ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క. ఆవిడ హస్బెండ్. విన్నానమ్మా 3 సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా. ఇప్పుడు 4th టైం రాశాను. నో వరీస్, పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు. ఏ రత్నం, మల్లిక పెళ్లిలో పప్పన్న పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా? విషయం కలిపి పెడతారు. ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి? కాదు మావయ్య, ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా? అందుకేనమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా. ఏంటి తాతయ్య మీరు కూడా? అమ్మా, కాళహస్తిలో వాళ్ళకి మంచి పేరుంది. అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు. అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి. ఇదే కాదమ్మా ఆశ. అయితే మీరు నన్ను రత్నానికిచ్చే పెళ్లి చేయాలి. ఏమంటున్నా? అవును నాన్న, ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు? నువ్వెళ్ళ సనక. ముక్కు మొహం తెలియని నా కోసం అన్నిటినీ వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసే ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు? సార్ సార్ ఏమైంది సార్? అంతా ఓకేగా? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏం సార్ అందరూ అదోలా ఉన్నారు? మగపిళ్ళి వారందరికీ ఇష్టమే, కానీ తనే ఏమైంది? తను నిన్ను చేసుకుంటానంటుంది. అర్థం కాలేదు. నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది. అడిగేవా? అలా అని అడిగేవా? అవును. కొట్టేనంటే బుద్ధుందా నీకు? మతిపోయిందా? పిచ్చిదానా పిచ్చిదానా? నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా? ఇందుకోసమే నేను వచ్చాను. ఎలా చెప్పు? మణి సార్, నేను మల్లికాని అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. మా అమ్మ సార్, మీ అమ్మాయి మా అమ్మలా ఉంది సార్. అమ్మా, నీకు ఈ విషయం తెలీదా? మా అమ్మ గురించి, ఆవిడ గతం గురించి చెప్పుకోనంతగా ఏం లేదమ్మా. అందుకే దాచేసాను.